నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. హుస్నాబాద్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. అలాగే ఈ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని మండలాల నుండి భారీ సంఖ్యలో పట్టభద్రులు పాల్గొన్నారు. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి హుస్నాబాద్ పట్టభద్రుల మద్దతుతో పాటుగా మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ, హుస్నాబాద్ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన పట్టభద్రుల స్పందనతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి గెలుపు ఖాయమని అనిపిస్తుందని, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు గొప్ప విద్యావేత్త అని, అంచెలంచెలుగా విద్యారంగంలో పురోగతిని సాధించారని, పట్టభద్రుల సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అర్హులుగా గుర్తించి పార్టీ అధిష్టానం నిర్ణయంతో వారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ ఊట్కూరి నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఓటర్ను కలిసి వారిని చైతన్యవంతులను చేసి మొదటి ప్రాధాన్యత ఓటును వేసే విధంగా శ్రమించి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ నుండి ఇప్పటి వరకు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సమస్యలను పరిష్కరించుకుంటూ, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేసుకుంటూ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, హుస్నాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఇంత స్పందన లభించడం, భారీ సంఖ్యలో తరలివచ్చిన పట్టభద్రులను చూస్తుంటే నాకు ఆనందంగా ఉందని, నాపై నమ్మకంతో తరలివచ్చిన మీ అందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, నరేందర్ రెడ్డి గారిని కూడా వేదికకి రావాల్సిన చేసిన మనమందరం మెజార్టీ తీసుకొస్తాము. అలాగే ఈ పట్టభద్రుల ఎలక్షన్ 50 మందికి ఒక మనిషి పెట్టుకొని మా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ అందరం కలిసి మంచి మెజార్టీ ఇస్తాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా తమరికి కేటాయించిన సీట్లలో కూర్చోవలసిన నాయకులకు, శివరాత్రి తెల్లారి 26 నాడు శివరాత్రి, 27 నాడు పోలింగ్ జాగ్రత్త చేసి మెల్లగా పోదాం లేకుంటే 3 గంటల వరకే ఓటెక్కింది. అయినా 1 గంట 3 గంటల దాకా పోలింగ్. మనం ఎన్నికల రాజకీయం మాట్లాడుకునే ముందు పోలింగ్ యొక్క అందరికీ తెలుసు. గ్రాడ్యుయేట్స్ అంతా పట్టభద్రులకు ఓటు ఎట్లా కూడా తెలుసు. కానీ మనం ఓట్లు అడగాల్సిన వాళ్ళం ఒకటే ఓటు, ఒకటో నెంబర్ నరేందర్ రెడ్డి గారి పేరు పక్కన రాయాలి అనే మాట స్పష్టంగా చెప్పాలి. మనం పోయి ఓటు ఏమైనా అడగడమే కాదు, ఒకటే ఓటు. ఆ ఓటు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఏమని చెప్పడం మన బాధ్యత. మనందరూ కూడా ఇవ్వాలంటే ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గంలో 11,797 ఓట్లున్నాయి పట్టభద్రులై. మండల వారీగా కూడా మరి మనం తీసుకున్నట్టయితే అక్కన్నపేటలో 1,471 ఓట్లు 2 పోలింగ్ స్టేషన్లలో ఉన్నాయి. భీమదేవరపల్లిలో 1,319 ఓట్లు 1 పోలింగ్ స్టేషన్ లో ఉన్నాయి. చిగురుమామిడిలో 3 పోలింగ్ స్టేషన్లు 21,079 ఓట్లు ఉన్నాయి. ఎలకతుర్తిలో 1 పోలింగ్ బూత్ లో
874 ఓట్లు ఉన్నాయి. హుస్నాబాద్ మండలము పట్టణము కలిపి 3 పోలింగ్ స్టేషన్ వల్ల 2561 కోట్లు ఉన్నాయి. కోహెడలో 2 బూతులు 1501 ఓటు ఉంది. సైదాపూర్లో 2 బూతులు ఉన్నాయి, 1872 ఓట్లు ఉన్నాయి. మొత్తం 11,797 ఓట్లు. ఓ 1000 పోలైనా కాకపోయినా మిగతా ఓట్లన్నీ మనం ఏ విధంగా అయితే శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ జెండా ఊపినమో ఇవాళ కూడా ఈ ఎన్నికల్లో దయచేసి అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం 25 ఓట్లు ఇచ్చే కార్యక్రమం సాగర్ ప్రభాస్ నియోజకవర్గం చప్పట్లు కొడతారు. చూస్తారు ఎవరెవరు చప్పట్లు కొడుతున్నారు. దయచేసి ఒక్కసారి గట్టి, ఎందుకంటే ఇవాళ మన యొక్క ప్రతిజ్ఞ తీసుకున్నట్టుగా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మనం అందరం ఇవాళ నుంచి మండల వారిగా ఓట్లు ఇచ్చేది, గ్రామాల వారిగా ఓట్లు ఇచ్చేది. ప్రతి 50 ఓట్లకు ఒక బాధ్యత అప్పచెప్తాం. వాళ్ళందరినీ రోజు సమన్వయం చేసే విధంగా మండల నాయకులు ఒక టీమ్ గా ఏర్పడి ఆ ప్రతి ఓటర్కు పోయి విజ్ఞప్తి చేసే బాధ్యత మీ అందరినీ. ఇవాళ మనం అందరం కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం. నియోజకవర్గాల ప్రజల సమస్యల్ని, అన్ని రకాలుగా ప్రజల యొక్క ఆకాంక్షల్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనను బలపరచాల్సిన బాధ్యత పట్టభద్రుల మీద ఉంది. మనను ప్రోత్సహించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న పనులు గ్రామాల్లో గట్టిగా ప్రతి ఒక్కరికి తెలిసినా మళ్లీ చెప్పేటువంటి అవసరం కూడా ఉందనే మాట మనం చెప్తా ఉన్నాం. ఇవాళ ఎన్నికలకు ముందు రోజు చూస్తా ఉన్నాం, రైతు బంధు పైసలు ఎట్లా గల్లా పైసలు నిండుతా ఉన్నాయి, అట్లా రైతుల యొక్క ఎస్ఎంఎస్ వస్తా ఉన్నాయి. రైతులకు ఎన్ని ఎకరాలు ఉంది అనే లెక్కలే, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా పైసలు 6,000 రూపాయలు చొప్పున పడతాయి. విశ్వసించారు ఎవరికైనా ఎన్నికల వరకు, అంటే ఈ నెల లోపల రైతు భరోసా పైసలు రాకపోతే మన దగ్గర రమ్మని చెప్తాను. రైతు భరోసా పైసలు ఒకవైపు, ఇందిరా బ్యాంక్ ఇంకోవైపు, ఉపాధి హామీ పైసలు ఇంకోవైపు, రేషన్ కార్డుల ప్రక్రియ ఇంకోవైపు కొనసాగుతూ ఉంటుంది. అది కాక ప్రతి గ్రామంలో 90% దాకా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొంత చిన్న చిన్న ఇబ్బందులున్నా 500 గ్యాస్ సిలిండర్, అక్కా చెల్లెలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న వడ్లకు 500 బోనస్, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు రుణమాఫీ. మళ్ళీ వేదిక మీద పోతా ఉన్నా, మీ మండలంలో కూడా ఎక్కడైనా 2 లక్షల లోపు ఉండి రుణమాఫీ కాకపోతే ఆ కార్యాలయాల్లో మీ నాయకుల ద్వారా పేరు రాపియండి. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ మాఫీ అయింది. ఎవరికైనా డబ్బులు ఇప్పటి వరకు బ్యాంకులో పడకపోతే దయచేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, పాస్బుక్ నెంబర్, ఆ సర్వే ఏ బ్యాంకులో ఉంది అని అన్ని వివరాలను మీ నాయకత్వం ద్వారా ఆఫీసు ఇవ్వండి. బరాబరుగా 2 లక్షల లోపల రూపాయల రుణమాఫీ చేసినామని ధైర్యంగా ఊళ్ళలో చెప్పుకొని, గతంలో 5 ఏళ్ళు చేయడానికి 1 లక్ష రూపాయలు మాఫీ చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు. అయినా ఇలా టీఆర్ఎస్ పార్టీ పోటీలే లేదు, బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ వాళ్ళు ఎవరైనా ఓటు వేయడానికి అడిగితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏమైనా అడుగుంది ఆ క్యాండిడేట్ అసలు ఎన్నడూ కూడా కనీసం విద్యా సేవ చేస్తా ఉన్నాడు. ఆ వృత్తి ఎక్కడ కూడా ఏ సంబంధం కానీ ఈ ప్రాంతానికి లేదు. మన ఉమ్మడి జిల్లా బిడ్డ 3,50,000 ఓట్లుంటే సగం కంటే ఎక్కువ ఓట్లు మన జిల్లాలో ఉన్నప్పుడు మన అభ్యర్థులు గెలిపించుకునే అవసరం ఉంది. ఎవరిని చెప్పినా నా ఊరు అనే అభిమానం మన దగ్గర ఉంటుందా? కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యొక్క దుష్ప్రచారాన్ని నమ్మకండి. ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు, రైతులకు పెన్షన్ ఇస్తా ఉన్నాడు, రైతులకు 3 ఉచితాల లాంటి చట్టాలు తెచ్చినాడు. ఇవాళ నిరుద్యోగుల సమస్య జీవితాలతో ఆడుకునే విధంగా ఎక్కడ కూడా ఎంతసేపు వ్యాపారస్తులకు పద్ధతిగా తప్ప ఆదాని అంబానీ తప్ప ఇంకొక మాట మాట్లాడని ప్రభుత్వానికి
ఒక సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన 14 నెలల పాలనల 3,50,000 ఓట్లుంటే సగం కంటే ఎక్కువ ఓట్లు మన జిల్లాలో ఉన్నప్పుడు మన అభ్యర్థులు గెలిపించుకునే అవసరం ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా నా ఊరు అనే అభిమానం మన దగ్గర ఉంటుందా? కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యొక్క దుష్ప్రచారాన్ని నమ్మకండి. ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, రైతులకు పెన్షన్ ఇస్తా అన్నాడు, రైతులకు 3 ఉచితాల లాంటి చట్టాలు తెచ్చినాడు. ఇవాళ నిరుద్యోగుల సంబంధించిన జీవితాలతో ఆడుకునే విధంగా ఎక్కడ కూడా ఎంతసేపు వ్యాపారస్తులకు పద్ధతిగా తప్ప ఆదాని అంబానీ తప్ప ఇంకొక మాట మాట్లాడండి. ప్రభుత్వానికి ఒక సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన 14 నెలల పాలనల 55,000 ఉద్యోగాలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ ఇచ్చి అనేక ఉద్యోగాలు ఇవ్వబోతున్నటువంటి ప్రభుత్వం ఇది. తప్పకుండా నిరుద్యోగ సోదరులు కావచ్చు, ఉపాధ్యాయ మిత్రులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా పట్టభద్రులు ఉమ్మడి జిల్లాతో పాటుగా ఈ ఉత్తర తెలంగాణ 4 జిల్లాల్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు విద్యా సంస్థల ద్వారా నాకంటే ఎస్ఆర్ఆర్ కాలేజీ ఒక సంవత్సరం జూనియర్, నేను బిఏ చదువుతుంటే బిఎస్సీ ఎంపీసీ చదివేవాడు. ఆ విధంగా మ్యాథమెటిక్స్ మీద అనుభవంతో తన జీవితాన్ని ట్యూషన్లు చెప్పుకుంటూ ఇలా కాలేజీలు కష్టపడి ఇంత స్థాయికి ఎదిగినాడు. చాలా సంతోషపడతాను నేను ఎప్పుడు. ఆ తమ్ముడిగా నేను అనేక సందర్భాల్లో ఇయ్యలే కాదు, నేను చదువుకున్న సందర్భం నుంచి ఇప్పటి వరకు ఆయన కాలేజీ పార్లమెంట్ సభ్యుడిగా గెస్ట్గా వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట చెప్పినాం. ఇలా కష్టపడి ఇక్కడికి వస్తే రకరకాల మంది రకరకాల మాట్లాడతారు. ఏది మాట్లాడినా మంచి మనసుండి పిల్లలకు సరైన విద్యాబోధన అందాలని అధ్యాపక వర్గానికి అధికంగా జీతాలు ఇస్తూ కాలేజీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే సందర్భంలో ఏ వ్యవహారమైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజు మరొకసారి మన ప్రాంతం నుంచి చదువుతున్న వాళ్ళందరూ కూడా నా విజ్ఞప్తి మేరకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కొంత ఆర్థికంగా కూడా వెసులుబాటు ఇచ్చేటువంటి మాట ఇస్తాననే మాట కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఇది నరేందర్ రెడ్డి గారి ఎలక్షన్, ఇంకో ఎలక్షన్ కాదు, ఇది మీ ఎలక్షన్, మన ఎలక్షన్. మనం అందరం మన ఓట్లు వేసుకునే బాధ్యత మనది. ఎవరి ఊర్లో ఎందుకంటే ఇవాళ ఈ ఎన్నిక మనం నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దుగాల స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, దాని మీద ప్రభావం పడుతుంది. అందుకే ఇవాళ మన గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరి ఒక్కరు కూడా పోకుండా జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళందరితో ఓటు వేయించుకునే బాధ్యత ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల స్థాయి నాయకుడు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీ నాయకులు, మహిళా కాంగ్రెస్ తో పాటుగా ప్రతి పార్టీ నాయకుడి యొక్క బాధ్యత అనే మాట మనం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో ఏర్పడిన తర్వాత వాస్తవంగా ఆర్థిక పరిస్థితి పూర్తిగా కల్లా ఖాళీ పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆర్థికంగా సామర్థ్యవంతంగా అందరూ కూడా మంత్రులు కష్టపడి ప్రభుత్వంలో ఇచ్చిన మాట గత పథకాలు ఏమి రద్దు చేయకుండా ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ సందర్భంలో ప్రజా పాలనకు మీ ఆశీర్వచనం కావాలి. దయచేసి గ్రామాల్లోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి నాయకుడు మీ ఊర్లో ఉన్నటువంటి పట్టభద్రుల్ని ప్రత్యేకించి కలిసి నేరుగా విజ్ఞప్తి చేసి అతని ఓటును ప్రాధాన్యతలో మొదటి ఓటును నరేందర్ రెడ్డిగా ఇచ్చే విధంగా బాధ్యత తీసుకోమని సందర్భంగా కోరుతూ ఈ హుస్నాబాద్ నియోజకవర్గ బిడ్డగా హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయడంలో వాళ్ళందరినీ భాగస్వాములు కమ్మని రేపు నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళందరి ఆలోచన కాంగ్రెస్ కి మద్దతు కావాలి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకించి కలిసి నరేందర్ రెడ్డికి మద్దతుగా మరి అభ్యర్థిని ముద్రలు ఉండేవి, ఫోటో ఉండేది, సీరియల్ నెంబర్ 2లో ఒక నెంబర్ వాళ్ళని రాసి అక్కడ వాళ్ళే పెన్ ఇస్తారు, దాంతో రాసి ఓటేసి రావాలి. ఆ విధంగా మనం వాళ్ళందరినీ చైతన్యపరచాలని కోరుతూ
మరొక్కసారి మీ అందరికీ నేను మండల వారిగా ఉన్న నాయకత్వాన్ని గ్రామ వారికి తీసుకెళ్లి గ్రామంలో ఉన్న ఓటర్లను 50 ఓటర్లకు ఒక ప్రతినిధిని పెట్టి పక్కాగా మరి ఎన్నికల్లో ఏ విధంగా అయితే మనం వ్యవహరిస్తామో ఆ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేసి అందరితోటి ఓట్లు వేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మరొక్కసారి ఈ కార్యక్రమం కొద్దిగా ఆలస్యమైన వేరే నియోజకవర్గంలో ఉండడం వల్ల అభ్యర్థిగా ఉండే బాధలు ఉంటాయి కాబట్టి కొంత ఆలస్యం ఉంది కాబట్టి క్షమించమని మీ అందరూ కూడా మరొకసారి కోరుతూ దయచేసి ఈ ఎన్నిక హుస్నాబాద్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ 90% పైన ఓట్లు వేరే అభ్యర్థికి పరిచయం లేదు. నేను మీతోటి నాతో పాటు అతనితో పాటు నాయకత్వంతో మీరు మీతోటి ఓటర్లు అనేదాకా పోవాలని కోరుతూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.